వికటకవిని డైరెక్టర్ పురాతన కాలంలో జరిగిన సంఘటనలతో అమరగిరి హాంటెడ్ బ్యాక్డ్రాప్తో ముడిపెట్టి తీశారు. నల్లమల అడవికి సమీపంలోని అమరగిరి గ్రామంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు రాజా నరసింహారావు పాలనలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రాజా ఏకైక కుమారుడు మహదేవ్ మరణం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోతాడు. ఇంతలో అతని అల్లుడు రఘుపతి గ్రామాన్ని తన అదుపులోకి తీసుకుంటాడు. అయితే ఈ గ్రామంలో ఒకప్పుడు కొండపై ఉన్న దేవతల గుట్టపై జాతర జరిపేవారు. కాని ఒక భయంకరమైన వర్షం వచ్చి చాలామంది ప్రాణాలను బలి తీసుకోవడంతో దేవతకు కోపం వచ్చిందని భయపడుతూ ఉంటారు గ్రామస్తులు. ఆ సంఘటన తరువాత ఒక్కరు కూడా ఆ గుట్టపైకి వెళ్లరు. ఒకవేళ ఎవరైనా వెళ్లినా గతాన్ని మర్చిపోయి పిచ్చివాళ్లు అవుతారు. మరోవైపు హైదరాబాద్లో మన హీరో రామకృష్ణ అనే డిటెక్టివ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటాడు. అమరగిరికి చెందిన ఒక ప్రొఫెసర్ హీరోకి గ్రామ సమస్యల గురించి చెప్పి అతను రహస్యాన్ని ఛేదిస్తే రాజావారు బహుమతిని ఇస్తారని ప్రామిస్ చేస్తాడు. దీంతో రామకృష్ణ అమరగిరికి వెళ్లి హీరోయిన్ లక్ష్మిని కలుసుకుని రాజాకు తనను పరిచయం చేసుకుంటాడు. మిస్టరీని ఛేదించడానికి రాజావారు 48 గంటల గడువు ఇస్తారు. మరి ఆ వ్యవధిలోనే రామకృష్ణ ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టాడా? ఎందుకు ఆ ఊళ్ళో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు ఆ గుట్టమీద ఏముంది? అక్కడికి వెళ్లిన వాళ్లు ఎందుకు పిచ్చి వాళ్లు అవుతున్నారు? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ను చూడాల్సిందే.